నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఎక్కువసేపు నిలబడి పనిచేసినప్పుడు, గంటల తరబడి కుర్చీలోనో సోఫాలోనో ఒకే భంగిమలో ఉండిపోయినప్పుడు నడుమంతా నొప్పిగా అనిపించడం మనకు అనుభవమే. కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటే ఈ నడుము నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. కానీ చాలినంత విశ్రాంతి తీసుకున్నా నడుము నొప్పి తగ్గకపోతే, పడుకున్నా పక్క మీద ఉన్న నొప్పి ఒకటే వేధిస్తూ ఉంటే అది ఖచ్చితంగా అనుమానిత సంకేతమే. ఇలా ఎంతకీ తగ్గని నడుము నొప్పి వెనుక చాలా వరకు టీబీ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. వెన్నెముకను చెదపురుగులా తినేస్తూ చివరికి ప్రాణాంతకంగా పరిణమించే వెన్నులో టీబీకి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టీబీ అనగానే ఖల్ ఖల్మని అదే పనిగా దగ్గుతూ ఎండిపోయి శుష్కించిన దేహాలు మన కళ్ల ముందు మెదల్తాయి. అలాగే టీబీ అనగానే అది కేవలం ఊపిరితిత్తులకే వస్తుందని బలంగా నమ్ముతారు మనలో చాలామంది. నిజానికి టీబీ అనేది కేవలం ఊపిరితిత్తులకే కాదు, మన శరీరంలోని ఏ అవయవానికైనా సోకే అవకాశం ఉంది. ఇవాళ ఊపిరితిత్తుల టీబీతో పాటు ఎక్కువ మందిలో వెన్నెముకలోనూ టీబీ కనిపిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 10 మందిలో 4 ఈ టీబీ క్రిమి ఉందని, ప్రతి ఏటా పెద్ద మొత్తంలోనే వెన్నెముక టీబీ కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. దీంతో వచ్చిన పెద్ద చిక్కేమిటంటే, ఊపిరితిత్తుల టీబీలో మాదిరిగా దగ్గుండదు, పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. దీంతో చాలామందిలో వెన్నెముక టీబీ ముదిరిపోతూ చివరకు ప్రాణాల మీదకొస్తోంది. టీబీ కామన్గా లంగ్స్గా వస్తుంది. చాలామంది లంగ్స్ మాత్రమే వస్తుంది అనుకుంటారు. కానీ టీబీ అనేది బాడీలో ఏ అవయవంకైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అలాగే స్పైన్కి చాలా కామన్గా వస్తుంది. మన కంట్రీలో, మన ఏరియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వెన్నుకి టీబీ అనేది చాలా కామన్గా ఉంది. ఎస్పెషల్లీ ఈ కోవిడ్ తర్వాత కూడా మనకి వెన్నెముక టీబీ అనేది కొంచెం పెరిగింది. స్పైన్కి టీబీ అనేది మన కంట్రీలో ఎవరికైనా రావచ్చు. కానీ సాధారణంగా మనకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, మనకేంటంటే చిన్నప్పుడు అందరికీ టీబీ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. సో కానీ ఇవి డార్మెంట్గా ఉంటాయి. టీబీ బ్యాక్టీరియా అనేది మనలో డార్మెంట్గా ఉంటాయి, అంటే యాక్టివ్గా ఉండవు. ఎప్పుడైనా సరే మనకి రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా క్రానిక్ ఇల్నెస్ వచ్చినప్పుడు కానీ, షుగర్ వచ్చినప్పుడు కానీ, క్యాన్సర్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏమైనా స్టిరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కానీ, అంటే మన బాడీలో ఈ రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ డార్మెంట్ బ్యాక్టీరియా అనేది యాక్టివ్ అయ్యి మనకి టీబీ స్పైన్ వచ్చే అవకాశం ఉంది. అసలు ట్యూబర్క్లోసిస్ అనేది మనకి మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ వల్ల వచ్చే ఒక కామన్ కండిషన్. అది మనం ఎక్కువ శాతం లంగ్స్లో చూస్తూ ఉంటాం. లంగ్స్లో టీబీ అనేది చాలా కామన్, అందరికీ తెలిసిందే. కానీ లంగ్ టీబీ కాకుండా వెన్నెముకలో కూడా టీబీ అనేది వస్తుందని చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. దాన్ని స్పైనల్ ట్యూబర్క్లోసిస్ అంటూ ఉంటాం. ఈ స్పైనల్ ట్యూబర్క్లోసిస్ ఎందువల్ల వస్తుంది అంటే, ఇది మనం చాలా తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా, టీనేజర్స్లో కూడా, ఒక 17 ఏళ్ల అబ్బాయిలో కానీ 20 ఏళ్ల అమ్మాయిలో కానీ ఈ ట్యూబర్క్లోసిస్, స్పైనల్ ట్యూబర్క్లోసిస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. మన ఇండియన్స్లో ఎస్పెషల్లీ మనకి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, అది లోపల డార్మెంట్గా ఉంటూ ఉంటుంది. అందరిలోనూ, నాలోనూ, మీలోనూ, అందరిలోనూ ఒక డార్మెంట్గా ఉంటూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ లోపల తగ్గుతుందో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్కి వెళ్తామో, అప్పుడు ఈ బ్యాక్టీరియా అంతా కూడా అగ్రివేట్ అయ్యి, యాక్టివేట్ అయ్యి మనకి ట్యూబర్క్లోసిస్, స్పైనల్ ట్యూబర్క్లోసిస్ని కాజ్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ లంగ్కి వచ్చే ట్యూబర్క్లోసిస్ ఏదైతే ఉంటుందో అది కంటేజియస్. అదే స్పైనల్ ట్యూబర్క్లోసిస్ అనేది ఇట్స్ నాట్ కంటేజియస్ కాదండి. అది మనం మాట్లాడితేనో, దగ్గుతేనో, తుమ్మితేనో అది పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే దానివల్ల ఉండదు. మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ టీబీని తెచ్చిపెట్టే సూక్ష్మక్రిమి ఇదే. 1882 మార్చి 24న జర్మనీకి చెందిన రాబర్ట్ కాక్ అనే పరిశోధకుడు తొలిసారిగా దీన్ని గుర్తించిన తరువాతే టీబీ గురించి ప్రపంచానికి తెలిసింది. టీబీ క్రిములు మన చుట్టూ ఉన్న వాతావరణంలో, మనలో చాలామందిలోనూ ఉంటాయి. శ్వాస ద్వారా, తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఇవి తేలిగ్గా చేరతాయి. మనలో ఇమ్యూనిటీ బలంగా ఉన్నంతవరకు ఇవి మనల్ని ఏమీ చేయలేవు. ఇమ్యూనిటీ బలహీనపడ్డప్పుడు మాత్రం టీబీని తెచ్చిపెడతాయి. పొగ, మద్యం అలవాటున్నప్పుడు మధుమేహులు, హెచ్ఐవి బాధితులు, బొగ్గుగని కార్మికులు, మురికివాడల్లో నివసించే వారికి,
గాలి సరిగ్గా ప్రసరించని ప్రాంతాల్లో జీవించేవారికి ఈ క్షయవ్యాధి అవకాశాలెక్కువ. అలాగే సరైన పోషకాహారం, నిద్ర లోపించిన కారణంగా రోగనిరోధక శక్తి సన్నగిల్లే వారికి టీబీ ముప్పు పొంచి ఉంటుంది. టీబీ క్రిములు ముందుగా ఊపిరితిత్తులకు, అక్కడ్నుంచి రక్తంలోకి, ఆపై ఎముకలు, వెన్నులోకి చేరి అక్కడ టీబీని తెచ్చిపెడతాయి. దగ్గు అనేది లంగ్స్కి వచ్చిన టీబీకి మాత్రమే సిమ్టము. స్పైన్ టీబీకి సాధారణంగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, వీపు నొప్పి, మెడ నొప్పి, అంటే అది ఎక్కడ వస్తే దాన్ని బట్టి. నడుములో టీబీ వస్తే నడుము నొప్పి, అలాగే మెడలో నొప్పి, మెడ టీబీ వస్తే మెడ నొప్పి, అలాగే. సో ముఖ్యంగా ఫస్ట్ సిమ్టము నొప్పి, నడుము నొప్పి కానీ ఏదైనా వెన్ను నొప్పి. రెండోది ఆ నొప్పి మామూలుగా వచ్చే బ్యాక్ పెయిన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా వచ్చే బ్యాక్ పెయిన్ మనం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, అలాగే పడుకున్నప్పుడు కూడా నొప్పి ఉండదు. కానీ టీబీ ఉన్నప్పుడు వచ్చే నొప్పి అది రెస్ట్ పొజిషన్లో కూడా నొప్పి ఉంటుంది. మన పక్క తిరిగినప్పుడు కానీ, కూర్చొని లేచినప్పుడు కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాగే పడుకునేటప్పుడు కూడా మధ్యరాత్రిలో నిద్ర పట్టేసిన తర్వాత మధ్యలో నొప్పని లేచిపోతుంటారు. సో ఈ తేడా మనం గమనించాలి. సో అలాగే నొప్పితో పాటు వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి ఈ కాళ్ళు లాగడం కానీ, కాలు తిమ్ముర్లు కానీ, అలాగే చీమ ఎక్కువయ్యి, ఆ టీబీ చీమ ఎక్కువయ్యి, స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి ఎక్కువైతే ఒక్కొక్కసారి కాలు కానీ చేతులు కానీ వీక్నెస్, అంటే ఈ పారాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది. స్పైన్ టీబీ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి రాదు. అదే ఊపిరితిత్తుల టీబీ అనుకుంటే, ఊపిరితిత్తుల టీబీ ఒకరి నుంచి ఇంకొకరికి రావచ్చు, దగ్గు ద్వారా రావచ్చు. కానీ స్పైన్ టీబీ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి రాదు. సో టీబీ స్పైన్ పేషెంట్తో మనం కలిసి జీవించవచ్చు, కలిసి భోంచేయచ్చు, కలిసి తిరగవచ్చు. సో ఆ టీబీ స్పైన్ ఒకరి నుంచి ఇంకొకరికి రాదు. వెన్నులో టీబీతో తలెత్తే అతిపెద్ద అనర్థం శారీరక వైకల్యమే. చిన్న వయసులోనే వెన్నుకు టీబీ సోకడం వల్ల వెన్నెముక వంకరగా మారిపోతూ ఉంటుంది. కొంతమందిలో గూని కూడా వస్తూ ఉంటుంది. అందుకే దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తారు డాక్టర్లు. వెన్నులో టీబీకి చికిత్స ఆలస్యమైతే తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెముకకు టీబీ సోకినప్పుడు నడుము నొప్పి అనేది ప్రధాన లక్షణంగా ఉంటుంది. నడుము నొప్పితో పాటు వెన్నులోని నరాలపై ఒత్తిడి మూలంగా ఎప్పుడూ కాళ్ళు లాగుతున్నట్లుగా ఉంటాయి. రాత్రివేళ కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. తరచూ జ్వరం వస్తుంటుంది. క్రమంగా బరువు తగ్గిపోతూ ఉంటారు. ఆకలి అంతగా ఉండదు. నడకలో కూడా తేడా కనిపిస్తూ ఉంటుంది. నొప్పి నడుం దగ్గర మొదలై క్రమంగా శరీరమంతా విస్తరిస్తూ ఉంటుంది. శరీరంలో టీబీ బ్యాక్టీరియా ఉన్నది లేనిది తెలుసుకోవటానికి ఇమ్యునోగ్లోబులిన్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నది తెలుసుకోవటానికి ఇతర పరీక్షలు చేయించుకోవాలి. వెన్నులో టీబీని గుర్తించడానికి ఎక్స్రే, ఎంఆర్ఐ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. టీబీ సోకిన ప్రాంతం నుంచి సిటీ స్కాన్ ద్వారా ముక్కని తీసి బయాప్సీ చేయటం ద్వారా కూడా వెన్నులో టీబీని నిర్ధారించుకోవచ్చు. స్పైనల్ ట్యూబర్క్లోసిస్లో సిమ్టమ్స్ ఎలాగుంటూ ఉంటాయి అంటే దీన్ని 2 భాగాలుగా చెప్పచ్చు. యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ట్యూబర్క్లోసిస్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనకు ఫస్ట్ వచ్చే సిమ్టమ్ నొప్పి. మోస్ట్లీ అది వెనకాల వీపు భాగం నుంచి నడుము భాగం మధ్యలో ఈ నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ అనేది ఆ ఏరియాని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆకలి వేయకపోవడం, బరువు తగ్గడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఎప్పుడైతే యాక్టివ్ స్టేజ్లో ఉంటుందో వెనకాల పస్సులాగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. కోల్డ్ యాప్సెస్ అంటూ ఉంటాం. పస్సులాగా డెవలప్ అయ్యి ఆ ఎముకనంతా కూడా తినేస్తూ ఉంటుంది యాక్టివ్గా. యాప్సెస్ అంతా కూడా డెవలప్ అయ్యి పస్సు అంతా కూడా వస్తూ ఎముకనంతా తినేస్తూ వెనకాల వచ్చే వెన్నుపామును కూడా ఈ పస్సు అనేది ఒత్తిడికి లోన్ చేయొచ్చు. ఆ వెన్నుపాముని ఆ ఒత్తిడికి లోన్ చేయగానే మనకి అక్కడి నుంచి వచ్చే నరాల నుంచి వచ్చే నొప్పులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. మనకి అంతా కాళ్ళల్లోకి వచ్చే నరాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. మనకి యూరిన్ మోషన్లో వచ్చే నరాల మీద ఒత్తిడి ఉంటే ఆ నరాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఏ రీజన్లో ఎఫెక్ట్ అవుతుందో అక్కడి నుంచి కిందకు వచ్చే నరాలన్నీ కూడా వీటి వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంటుంది. వెన్నులో టీబీలో తలెత్తే పెద్ద చిక్కేమిటంటే ఇది లోపలే మెల్లమెల్లగా వెన్నెముకను నిర్వీర్యం చేయటం. టీబీ క్రిములున్న చోట వాపు, చీముగడ్డలు రావడంతో వెన్నుపై ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. దీంతో నడుము నొప్పి అనేది అతిపెద్ద సమస్యగా మారుతుంది. విశ్రాంతిగా ఉన్నా, పడుకున్నా నొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెడ, ఊపిరితిత్తుల వెనుక భాగం, నడుం కింది భాగాల్లో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది.
తరచు జ్వరం, ఆకలి మందగించడం, నీరసం, క్రమంగా బరువు తగ్గుతూ రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇక టీబీ జబ్బు ముదురుతున్న కొద్దీ వెన్నెముక ఆకృతి క్రమంగా వంకరగా గూనిలా మారిపోతూ వస్తుంది. వెన్నులోని పూసలు, డిస్కులపై ఒత్తిడి పెరిగి అవి బలహీనంగా మారిపోతాయి. దీంతో అక్కడి నరాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిణామం క్రమక్రమంగా మలమూత్ర విసర్జనలపై పట్టుకొల్పోయేలా చేస్తుంది. వెన్నులోని టీబీ క్రిములు రక్తంలో కలిసి మెల్లగా కిడ్నీల్లోకి, మెదడులోకి కూడా చేరే ప్రమాదముంది. కొన్నిసార్లు పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చే ముప్పు కూడా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. టీబీ స్పైన్ అనేది ప్రాణాంతకం కాదు, కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నొప్పి ఎక్కువ అవుతుంది. నొప్పి ఎక్కువయ్యి అంటే మన కదలికలన్నీ, నొప్పి వల్ల కదలికలన్నీ దెబ్బతింటాయి. నడవడానికి కానీ, పడుకొని లెగవడానికి కానీ, కూర్చొని లెగవడానికి కానీ ఇబ్బందిగా ఉంటుంది. సో అలా ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే ఈ చీమ్ అనేది వెన్నులో ఉన్న దుమ్ములు తినేస్తుంది. వెన్నులో ఉన్న దుమ్ములు తినేయడం వల్ల మనకి ఈ గూని, ఈ కైఫోసిస్ అంటారు, ఇలా మనిషిలా ముందుకు వంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి చీమ్ ఇంకా ఎక్కువయ్యి స్పైనల్ కార్డ్ మీద ఒత్తిడి పెరిగినట్టయితే కనుక పారాలసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నొప్పి, పారాలసిస్, అలాగే కాళ్ళు లాగడం, సయాటికా లాంటి నొప్పి రావచ్చు. అలాగే కొన్నిసార్లు గూని కూడా రావచ్చు. స్పైన్ టీబీకి పెద్దగా పరీక్షలు అవసరం ఉండదు. ఒకటి ఎక్స్రే, రెండోది ఎంఆర్ఐ. ఎక్స్రే, ఎంఆర్ఐలో చాలా వరకు తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి బ్లడ్ టెస్టులు చేస్తాము. కానీ టీబీ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఆ స్పైన్ నుంచి చిన్న పీస్ తీసి దాన్ని టెస్టింగ్ పంపించాల్సి వస్తుంది, అంటే బయాప్సీ అంటారు. సో ఎక్స్రేస్, ఎంఆర్ఐ ద్వారా మనకి ఒక రఫ్ ఐడియా వస్తుంది ఇది ఇన్ఫెక్షన్లా ఉందని. అది ఆ ఇన్ఫెక్షన్ టీబీ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రం బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి టీబీ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే మన మామూలుగా వచ్చే ఊపిరితిత్తుల టీబీకి, స్పైన్ టీబీకి మందులు ఒకటే ఉంటాయి. కాకపోతే సాధారణంగా ఈ లంగ్స్ టీబీకి వీటికి 6 నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ స్పైన్ టీబీకి 9 months ఉంటుంది, 9 నెలలు వాడాల్సి వస్తుంది. 9 నెలల తర్వాత సాధారణంగా ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ అంతా తగ్గినట్టయితే ట్రీట్మెంట్ని ముగించవచ్చు. లేదా ఇంకా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఇంకొక 3 నెలలు. సో స్పైన్ టీబీకి ట్రీట్మెంట్ అనేది 9 నెలల నుంచి 12 నెలల వరకు ఉంటుంది. నడుము నొప్పి ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు, విశ్రాంత స్థితిలోనూ వెన్నులో నొప్పి తగ్గనప్పుడు టీబీ గురించి అనుమానించాలి. డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా ఎక్స్రే, రక్త పరీక్షల సాయంతో వెన్నులో టీబీ ఆనవాళ్లను చాలా వరకు పసిగట్టొచ్చు. మాంటెక్స్ అనే స్కిన్ టెస్ట్ సాయంతో టీబీ జబ్బు ఉనికిని కనుక్కోవచ్చు. ఇందులో చేతి చర్మంపై ట్యూబర్క్యులిన్ రసాయనాన్ని నిర్ణీత మోతాదుల్లో ఎక్కించి ఆ భాగంలో మార్క్ చేస్తారు. టీబీ జబ్బు ఉన్నట్టయితే ఇంజెక్ట్ చేసిన భాగమంతా కందిపోయినట్టుగా ప్రతిస్పందనలు కనిపిస్తాయి. ఇక మరింత ఖచ్చితమైన నిర్ధారణ కోసం కొన్నిసార్లు సిటీ, ఎంఆర్ఐ, పెట్ స్కాన్లను, అవసరమైతే నీడిల్ బయాప్సీ కూడా చేయాల్సొస్తుంది. రక్తంలో ఐజీజీ, ఐజీఎం, ఇంటర్ఫెరాన్, గామా తాలూకు ప్రోటీన్స్ గుర్తించడం ద్వారా కూడా వెన్నులో టీబీని గుర్తించవచ్చు. వెన్నులో టీబీ సోకిన భాగం నుంచి కొంత కణజాలాన్ని తీసుకొని కల్చర్ పరీక్ష చేయడం ద్వారా కూడా వెన్నెముకలో టీబీ ఉనికిని పసిగట్టవచ్చు. సర్జరీ అనేది చాలా అరుదుగా, అంటే మేబీ ఒక 5 to 10% కేసెస్లో అవసరం ఉంటుంది. సో సర్జరీ అనేది ఒక్కొక్కసారి పేషెంట్స్ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, భరించలేనంత నొప్పి ఉంటుంది. సో నొప్పి ఈ టీబీ మందులు అనేవి పనిచేయడానికి సుమారుగా 6 నుంచి 8 వారాలు పడుతుంది, అంటే సుమారుగా 2 నెలల వరకు పట్టచ్చు. సో ఈ 2 నెలలు నొప్పి తగ్గడానికి కూడా ఈ 2 నెలలు సుమారుగా 6 వారాల నుంచి 2 నెలల వరకు పడుతుంది. కొంతమందికి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే భరించలేనంత నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు సర్జరీ ద్వారా మనం నొప్పిని తగ్గించవచ్చు. ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పారాలసిస్ ఏమైనా వస్తే కనుక, నరం మీద ప్రెషర్ ఎక్కువయ్యి, ఒత్తిడి ఎక్కువయ్యి, కాళ్ళు కానీ చేతులు కానీ పెరలైజ్ అయితే కనుక మనం ఆపరేషన్ ద్వారా ఆ చీముని తీసి, లేకపోతే ఈ నరం మీద ఒత్తిడి తగ్గించి స్పైనల్ కార్డ్ని రికవర్ అయ్యేటట్టు చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ గూని వచ్చినప్పుడు 2-3 దుమ్ములు బాగా పాడయ్యి అవి గూని వచ్చే సంకేతాలు ఏమైనా ఉంటే, గూని వచ్చే సైన్స్ ఏమైనా ఉంటే అప్పుడు కూడా మనం సర్జరీ చేసి ఈ గూనిని కరెక్ట్ చేయొచ్చు, లేదా ఇంకా రాబోయే గూని మనం ప్రివెంట్ చేయొచ్చు.
సో బేసిక్గా 3 ఇండికేషన్స్. ఒకటి విపరీతమైన నొప్పి, రెండోది పారాలిసిస్, మూడోది ఈ గూని కైఫోసిస్. ఒక్కొక్కసారి టీబీ మందులు తీసుకున్నా కూడా కొంతమంది రెస్పాండ్ అవ్వరు, అది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి వాళ్ళకు కూడా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. టీబీ స్పైన్ అనేది మందులతో క్యూర్ అవుతుంది. సో ఈ మందులు నేను చెప్పినట్టుగా 9 నెలలు మినిమం 9 నెలలు వాడాల్సి వస్తుంది. ఈ మందుల యొక్క ఎఫెక్ట్ కనిపించడానికి దగ్గర 6 వారాల నుంచి 8 వారాలు పడుతుంది. సో స్టార్టింగ్ చాలామంది మందులు వేసుకొని 2 వారాలు అయింది, నాకు ఇంకా రిలీఫ్ లేదు, మందులు పనిచేయట్లేదేమో అని చాలామంది ఆపేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. సో మనం ఫస్ట్ ఒక 2 మంత్స్ వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మందులు పూర్తిగా వాడాలి. చాలామంది 3-4 నెలలు వాడిన తర్వాత నొప్పి తగ్గిపోయింది అని చెప్పి మందులు మానేస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు. నొప్పి తగ్గిపోయినా కూడా ఈ 9 నెలల కోర్స్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత యూజువల్గా టీబీ అనేది పూర్తిగా హీల్ అవుతుంది. టీబీ జబ్బుకి చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ అది వెన్నెముకను చెదపురుగులా తినేస్తుంది. కాబట్టి టీబీకి సత్వరమే వైద్యం తీసుకోవటం చాలా కీలకం. టీబీని నయం చేయటానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. వెన్నులో టీబీకి మందులు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టీబీ జబ్బుకు ఇవాళ ఆధునిక వైద్యంలో సమర్థవంతమైన చక్కని మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే టీబీ కారక మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మహా మొండిది, పైగా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. మందులను తట్టుకొని కూడా జీవించే గుణం చాలా ఎక్కువ. కాబట్టి దీనికి 9 నెలల పాటు మధ్యలో మానకుండా మందులు వాడాలి. టీబీ క్రిమిలో 3 రకాలున్నాయి. కొన్ని అతివేగంగా, మరికొన్ని మధ్యస్థంగా, ఇంకొన్ని నెమ్మదిగా వృద్ధి చెందుతుంటాయి. ఒక్కో మందు ఒక్కో రకం మీద పనిచేస్తుంది. ఏకకాలంలో ఈ 3ంటిని ఎదుర్కోవాలి అంటే వేగంగా పెరిగే క్రిమిపై NH, మధ్యస్థంగా పెరిగే క్రిమిపై రిఫాంపిసిన్, నెమ్మదిగా పెరిగే వాటిపైన పైరిజినమైడ్, ఇలా ఒకేసారి 3 మందులు కలిపి వాడితేనే టీబీపై గెలుపు సాధ్యమవుతుంది. అయితే టీబీ మూలంగా వెన్ను బాగా దెబ్బతిన్నప్పుడు దాన్ని మరమ్మతు చేయడానికి సర్జరీలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో మందులు మానేస్తే కనుక ఒకటి డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఈ బ్యాక్టీరియా మనం రొటీన్గా వాడే మందులకి రెస్పాండ్ అవ్వవు. సో డ్రగ్ రెసిస్టెన్స్ అనేది చాలా పెద్ద సమస్య. సో అలాగే మళ్ళీ మందులు మధ్యలో మానేస్తే, సో అప్పటికి అంటే సపోజ్ చాలామంది ఏం చేస్తారంటే ఒకరోజు మెడిసిన్ మర్చిపోయి నెక్స్ట్ రోజు వాళ్ళకి బాగానే ఉంటుంది. సో ఒకరోజు మందులు మానేస్తే ఇంకా బాగానే ఉంది, ఏం అవ్వట్లేదు అనుకుని ఇంక 2-3 రోజులు మానేస్తారు. అప్పుడు కూడా బాగానే ఉంటుంది. సో అందుకని బాగానే ఉంది కదా అని చెప్పి చాలామంది మందులు మానేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మేబీ కొన్ని వారాల తర్వాత కానీ కొన్ని నెలల తర్వాత కానీ మళ్ళీ ఈ టీబీ అనేది రికరెన్స్ వస్తుంది. సో ఆ రికరెన్స్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం తీవ్రంగా ఉంటుంది. సో ఈ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ప్రమాదకరం. ఒకటి డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది, రెండోది పేషెంట్ రికరెన్స్ కూడా వస్తుంది. అది కంప్లీట్గా హీల్ అయితే కనుక లైఫ్ స్టైల్లో ఏమీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే టీబీ హీల్ అయినప్పుడు ఆ 2 దుమ్ములు ఫ్యూజ్ అయిపోతాయి, అంటే కలిసిపోతాయి. సో దానివల్ల నడుములో కొంత మూమెంట్ తగ్గొచ్చు, కొంత కదలిక తగ్గొచ్చు. అంతే తప్ప మేజర్గా లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదివరకు ఏమై పనులు చేసుకునేవారో ఒకసారి అది హీలింగ్ అయిన తర్వాత ఆ పనులన్నీ తిరిగి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెన్నులో టీబీని నయం చేయడానికి మందులతో పాటు కొన్నిసార్లు సర్జరీలు కూడా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా టీబీ మూలంగా వెన్నెముక బాగా దెబ్బతిన్నప్పుడు డిబ్రేయిడ్మెంట్ పద్ధతిలో పాడైన కణజాలాన్ని తొలగిస్తారు. అలాగే చీముగడ్డల్ని డ్రైన్ చేస్తారు. దెబ్బతిన్న ఎముకలు, డిస్కుల్ని అవసరమైతే తొలగించడం, లేదంటే వాటికి ప్లేట్స్ని, రాడ్స్ని అమర్చడం ద్వారా వెన్నెముక ఆకృతిని సరిచేస్తుంటారు. కొన్నిసార్లు ఫ్యూజన్ పద్ధతిలో వెన్నులోని 2 పూసల మధ్య ఖాళీ లేకుండా ఒకదానికి మరొకటి కలిపేస్తారు. ఇలా చేయడం వల్ల వెన్నులో కదలికలు తగ్గి నొప్పి తలెత్తకుండా ఉంటుంది. ఇక టీబీని నివారించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. టీబీ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం, తరచూ టీబీ నిర్ధారిత పరీక్షల్ని చేయించుకోవడం, అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యం తీసుకోవడం టీబీ జబ్బుని దూరంగా ఉంచే తారక మంత్రాలు. యాక్టివ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడైతే పస్ యాక్టివ్గా వస్తుంది, అక్కడ ఉన్న బోన్స్ని కూడా తింటోంది, కొంచెం వెన్నుపా మీద కూడా ఒత్తిడి ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా వెళ్ళి దాన్ని సర్జికల్గానే ఆ యాబ్సెస్ని అంతా క్లియర్ చేయాలి, ఆ పస్ని అంతా క్లియర్ చేయాలి. ఒకవేళ వెన్నెముకను కూడా కొంచెం ఎక్కువ తినేస్తుంది అనుకుంటే యాబ్సెస్ అంతా క్లియర్ చేసి పైన కింద స్క్రూలు వేసి దాన్ని అంతా కూడా స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టేబుల్గా దాన్ని వెన్నెముకనంతా కూడా స్టేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఫర్దర్గా ఏమీ ఇబ్బందులు రాకుండా.
రెండోది ఎప్పుడైతే ఈ వెన్నుపాము మీద ఒత్తిడి మనకి బోన్స్ నుంచి వచ్చిందో, యాక్టివ్ స్టేజ్లో కాకుండా హీల్డ్ స్టేజ్ తర్వాత వచ్చిందో, అప్పుడు మనం లోపల అప్పుడు పస్ ఏమీ అంతలా ఉండకపోవచ్చు. లోపలికి వెళ్ళి ఆ వెన్నుపాము మీద ఉండే ఒత్తిడి తీసి మనకి స్క్రూలు రాడ్లు అవసరమైతే ముందు వైపు నుంచి ఒక మెష్ లాంటిది కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో సర్జికల్ పరంగానే దాన్ని కూడా ఆ ఒత్తిడిని క్లియర్ చేయాల్సిన అవసరం ఈ స్పైనల్ ట్యూబర్క్లోసిస్లో ఎక్కువగా ఉంటుంది. లంగ్స్ టీబీ మాదిరిగానే స్పైన్ టీబీకి కూడా క్రమం తప్పకుండా మందులు వాడాలి. మందులు మధ్యలో మానేస్తే డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి మందులు పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు చికిత్స మరింత కష్టమవుతుంది. మందులు మార్చడంతో పాటు వాటిని ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. కాబట్టి వెన్నులో టీబీ ఉందని తెలిసిన తర్వాత మందులు వాడటం మొదలుపెట్టినట్లయితే పూర్తి కోర్సు తీసుకోవాలి. డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే స్పైన్ టీబీ నుంచి తేలికగా త్వరగానే బయటపడవచ్చు. వెన్నెముకలో టీబీ విషయంలో అవగాహన కీలకం. వారాల తరబడి దగ్గు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు టీబీ సోకిందేమోనని అనుమానించాలి. ఆలస్యం చేయకుండా వెంటనే టీబీ నిర్ధారణ పరీక్షల్ని చేయించుకోవాలి. టీబీ ఉందని తేలినప్పుడు మధ్యలో మందుల్ని మానకుండా డాక్టర్లు సూచించిన మేరకు పూర్తి కాలం పాటు మందుల్ని వాడాలి. టీబీ కారణంగా వెన్నెముక బాగా దెబ్బతిన్నప్పుడు సర్జరీకి వెళ్లడం అన్ని విధాలా మేలు.